సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 5 సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎమ్మెల్యే అవడానికే చాలా మంది 100 కోట్లు ఖర్చు పెడతారు. కనీసం ఒక నియోజకవర్గానికి సుమారు 50 నుంచి 100 కోట్లైనా ఖర్చు పెడతారు. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలవటానికి ఒక్కొక్కసారి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు మీరు? మాకు సంబంధించిన విషయానికి వస్తే మేము పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళే ఓట్లు ఇచ్చారు, వాళ్ళే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు. ఎట్లా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఒక 4 సార్లు కలవడానికి వెళ్తే ఆయన మీకు అవకాశం ఇవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుండి మొదలుకొని ఇప్పుడు కేసీఆర్ మంచోడు అన్నారు. రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ జగన్ ఉన్నాడు. జగన్ మూర్ఖుడు, తండ్రి నేర్చుకున్నాడా లేదో తెలియదు కానీ బాగా దరిద్ర పనులు చేశాడు. నరేంద్ర మోడీ గారి గురించి? నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు. వచ్చే మార్చి నాటి వరకు నక్సలిజాన్ని లేకుండా చేస్తానంటాడు. ప్రజలు ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కిన తర్వాత ఇలా బతుకులు బరాబత్ అవుతాయి అనేటువంటి చెప్పేది. ప్రస్తుతం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ తమరికి? ఇప్పుడు చెక్ చేస్తే తెలుస్తుంది. అంటే చెప్పండి మన ప్రేక్షకులకి. ఇప్పుడు 2 ఎకరాలు ఉందా సార్? అంతే. ఆ 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాల్లోనే ఇవాళ మా సార్ నిజం చెప్పండి, బినామీ ఆస్తులు ఏం లేవా? పోడిపోయి ఒక సంపాదించుకోలేకపోవటం అనేది మీ అసమర్థత అనుకోవచ్చా, లేదంటే సంపాదించుకుంటే దుర్మార్గుడు ఇట్లా దోచుకున్నాడు అనే ఒక మాట, ఆ నింద ఏదైతే వస్తుందో అది తట్టుకోలేక మీరు సంపాదించుకోలేక, లేదంటే అది మీ అసమర్థత అనవచ్చా? ఎవరు ఏమనుకుంటారు? ఏ జీతం ఆశించకుండా నీ గీత దాటేయకుండా ఈ రాజకీయం ఎట్టా చేస్తున్నావో చెడిపోకుండా. నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. ఈరోజు మన ప్రజాకోర్టులో గుమ్మడి నరసయ్య గారిని కూర్చోబెట్టాను. ఆయన గురించి పరిచయం అక్కర్లేదు, అందరికీ తెలుసు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత కూడా, గెలిచినప్పుడు కూడా ఆయన ప్రయాణం అంతా సైకిల్ మీదే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్ మీదే ఉంటుంది. మరి ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 100 కోట్లకి అధిపతులయ్యే రాజకీయ నాయకులను చూసాం. అయినా కూడా ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని అందరూ అంటుంటారు. చాలా విషయాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 5 సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎమ్మెల్యే అవటానికే చాలా మంది 100 కోట్లు ఖర్చు పెడతారు. కనీసం ఒక నియోజకవర్గానికి సుమారు 50 నుంచి 100 కోట్లైనా ఖర్చు పెడతారు. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలవటానికి ఒక్కొక్కసారి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు మీరు? ఒక్కొక్కసారి ఎమ్మెల్యేగా గెలవటానికి మాకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన, డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళే ఓట్లు ఇచ్చారు, వాళ్ళే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు. మాకు సంబంధించిన విషయానికి వస్తే మేము గుమ్మడి నరసయ్యగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్, ఆ పార్టీ వాళ్ళ కోసం పనిచేస్తుంది. వాళ్ళ పార్టీని వాళ్ళు గెలిపించుకోవాలి. వాళ్ళ పార్టీ అభ్యర్థిని నేను ఆ విధంగా 5 సార్లు కాదు, 6 సార్లు 78 నుంచి ఉన్నారు రాజకీయాలు. 78 నుండి 6 సార్లు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు ఆ పార్టీని గెలిపించుకున్నారు, ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. డబ్బులు పంచాల్సిన అవసరం రాలేదు. ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు
అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి రైతాంగం ఉమ్, వచ్చి ఇక్కడ ఎన్నికల క్యాన్వేజింగ్ చేశారు. ఆ ఎన్నికల క్యాన్వేజింగ్కి వచ్చినటువంటి వాళ్ళకి ఉమ్, నేను బోబెట్టింది కాదు, ఉమ్, ఆ ప్రజలే బోబెట్టుకున్నారు. ఆ ప్రజలు వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి ఎవరు కావాలనో వాళ్ళని గెలిపించుకోవటం జరిగింది. ఉమ్. వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీని గెలిపించుకున్నారు. అంటే ఎందుకు సార్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మారు 5 సార్లు కూడా? ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తి అభ్యర్థికి కూడా ఒక 10 కార్లు కాన్వాయ్ ఉంటుంది. డబ్బులు కూడా వెదజల్లేస్తారు, మందు అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే. మరి 5 సార్లుగా మిమ్మల్ని ప్రజలు ఆ రకంగా అంత నమ్మి గెలిపించడానికి అంటే ఏం చూసారు మీలో? అంటే ప్రజా సమస్యలపై ఎక్కువ పోరాడతారని చూసారా, లేకపోతే అసలు మంచితనం చూసారా, లేదా ఏం చూసి మిమ్మల్ని గెలిపించారు? నాకు సంబంధించిన విషయానికి వస్తే నేను పెద్ద గొప్పని కాదు. ఉమ్, నేను వాళ్ళని నమ్మేటందుకు ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్, మా పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఉమ్, వాళ్ళ కోసం ప్రాణాలని త్యాగం చేస్తుంది, ఉమ్, వాళ్ళ కోసం నిర్బంధాలని భరిస్తుంది, ఉమ్, వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ దగ్గరికి పోతే ఇలా గవర్నమెంట్ చెయ్యని పనులు ఉమ్, మా పార్టీ చేసింది. ఉమ్, భూమి లేనటువంటి పేదలకందరికీ ఇలా భూములు ఉన్నాయి. ఉమ్, ఆ భూమి దక్కడానికి కావాల్సినటువంటి పద్ధతిలో ఆ పార్టీ వాళ్ళ తరపున నిలబడింది. ఉమ్, ఇలా వాళ్ళ భూములకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఉమ్, పోడు భూములు అంటున్నారు. ఉమ్, ఆ పోడు భూములు దున్నుకోవటానికి ఇలా పాలకులనే కానీ ప్రభుత్వాలు కానీ ఉమ్, వాళ్ళ అనే మాట ఏంటంటే ఉమ్, అడవులందరినీ వ్యవసాయం కోసం భూముల కోసం అడవులంతా నాశనం చేశారు అంటున్నారు. అడవుల్ని ఇప్పుడు దున్నుకొని బతుకుతున్నటువంటి ప్రజలు నాశనం చేయలే, ఉమ్, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పాలకులు ఉమ్, భూముల్ని అడవుల్ని నాశనం చేశారు. ఉమ్, ఆ మంచి మంచి అడవులు నిజంగానే ఉమ్, ఇలా అడవిని గురించి తలుచుకుంటే గుర్తు చేసుకుంటే ఉమ్, బాధాకరమైనటువంటి విషయం. ఉమ్, అటువంటి అడవుల్ని పాలకులు ప్రభుత్వం బరాబర్ చేసేసారు. ఉమ్, అంతా అక్కడ ఉన్నటువంటి కర్రనంతా నరికి ఉమ్, అమ్మేసుకున్నారు. ఉమ్, ప్రభుత్వ ఆదాయం కోసం చేశారా అనే దానికి వస్తే ప్రభుత్వం ఆదాయం పేరు చెప్పుకోవటం, ఉమ్, పాలకుల ప్రభుత్వాలని నడిపేటువంటి పాలకుల స్వప్రయోజనాల కోసం ఉమ్, అడవుల్ని నాశనం చేశారు. ఉమ్, కంప్లీట్ అడవి అంతా బరాబత్ అయిపోయింది. ఉమ్, ఆ అడవిని ఇవాళ భూమి లేని పేదోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉమ్, ఆ భూమి లేనటువంటి వాళ్ళకి పాలకులు వాళ్ళ దగ్గర 1000 ఎకరాలు కబ్జా చేసుకొని కాగితాల్లో రాసుకున్నారు. కానీ ఉమ్, భూమి లేని పేదోనికి ఎకరం భూమి ఇవ్వటానికి ఉమ్, మనసొప్పలే. అటువంటి పరిస్థితులలో మా పార్టీ వాళ్ళ తరపున నిలబడి ఆ బరాబత్ అయినటువంటి ఆ కర్ర అంతా నరికి చేశారు, ఆ ఉద్యమాలు చేశారు. కర్ర అంతా నరికి అమ్ముకున్నటువంటి ఉమ్, ప్రాంతాలంతా ఈ ప్రజలకి అండగా నిలబడి ఉమ్, దున్నిపిచ్చాం, ఉమ్, దున్ని వాళ్ళకి భూగా కల్పించాం. ఉమ్, ఆ పత్తులు ఇలా అందరికి కూడా భూములు ఉన్నాయి. ఆ భూములకి హక్కులు కావాలని చెప్పి నేను ఎమ్మెల్యేనైన తర్వాత ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుకొని ఉమ్. కొట్లాడుతూ వచ్చాం, ఆందోళన ప్రస్తుతం ఎంత చేస్తూ ఉంది సార్? వచ్చాం. మీకు ఎంత ఉంది? భూమి ఎంత ఉంది ప్రస్తుతం? ఎంత ఉంది మీకు? మాకు ఉన్నటువంటి భూమి, మా భూమికి సంబంధించి మా తాతకు మా నాన్న ఒకడే. ఉమ్, మా తాత ఒక జమీందార్ దగ్గర పట్టినటువంటి భూమి 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఆ 10 ఎకరాలు చాలు అనుకోడు, ఆయనకు ఒకటే కొడుకు కాబట్టి ఉమ్, ఈ 10 ఎకరాలు చాలే అనుకున్నాడు. ఉమ్, కానీ ఆ ఒక్క కొడుక్కి మేము 5 అన్నదమ్ములు, ఉమ్, మేము 5 ముగ్గురు చెల్లెళ్ళు, ఉమ్, 5 మొగోళం, ఉమ్, 8 మంది మా కుటుంబం. ఉమ్, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళం మేము పంచుకుంటే ఇప్పుడు మాకు తలా 2 ఎకరాలు వచ్చింది. ఉమ్. ఇప్పుడు 2 ఎకరాలు ఉందా సార్? అంతే ఆ 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాల్లోనే ఇవాళ మా సార్ నిజం చెప్పండి, బినామీ ఆస్తులు ఏం లేవా? పోడు భూమి ఒక 6 ఎకరాలు ఉంటుంది. ఉమ్, అందరితో పాటు నేను పోడు నరుక్కున్నాను, ఉమ్, అదొక 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు ఉంటుంది. ఉమ్. ప్రస్తుతం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ తమరికి? ఇప్పుడు చెక్ చేస్తే తెలుస్తుంది. అంటే చెప్పండి మన ప్రేక్షకులకి. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న చెప్పారు అవును. బ్యాంక్ బ్యాలెన్స్ 0 అని. అవును.
అంతే అంతే. అంతే. జీరే. ఎలా సార్ ఇప్పుడు జీవన విధానం అంటే పెన్షన్ కూడా ప్రజలకే ఇచ్చేస్తున్నట్టుగా అవును. తెలిసింది, నిజమేనండి అది? అవును. ఆ, అంటే ప్రజలకి ఎటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ పింఛన్ డబ్బులని కూడా అందుకే ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోతున్నాయి. ఎంత వస్తున్నాయి సార్ పెన్షన్? మొత్తం 55 దాకా వస్తుంది. 55,000 దాకా వస్తుంది. 55,000 నేను వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు పోవటానికి రావటానికి వీటికే సరిపోతుంది. ఇంకా మా పార్టీ అదనంగా నాకు డీజిల్కు వాటికి వీటికి పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ కారులో తిరుగుతున్నారు సార్? ఆ కారు పేరు నాకు తెలియదు కానీ దీనికన్నా పెద్ద కారు. అది ఎవరిది? ఆ కారు నాది కాదు, నాకు సంబంధం లేని కారు అది. మా అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో లా ప్రొఫెసర్. ఓకే. ఆమె మా నాన్న సైకిల్ తోటే తిరుగుతాడు, బస్సుల్లో తిరుగుతాడని కారు కొనిచ్చింది. ఓకే. నాకేమో ఆ కారులో డీజిల్ పూసుకోవటం చేత కావట్లా. అది డబ్బులు లేకంటారా? డబ్బులు లేకనే మరి. లేకే. ఇప్పుడు నిన్న పోయి ముఖ్యమంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ని కలవాల్సి ఉండి పోయా, వాళ్ళని కలిసి టందుకి అప్పు తీసుకొని పోయా. మా పార్టీ దగ్గర కూడా డబ్బులు లేవు. పోయి మళ్ళీ వచ్చినా మళ్ళీ రేపు పోవాలంటే కాదు సార్. ఇప్పుడు మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంచి పేరుంది. మీరు ఎవరిని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగినా కూడా మీకు డబ్బులు ఎందుకు ఎవరు ఏది అడిగినా చేసి పెడతారుగా, మీకు ఎందుకు అడగట్లేదు? అంటే ఏ రకమైనటువంటి సాయం అంటే అందరికి చేయటానికి లేదు. మనకి గవర్నమెంట్ గా ఇచ్చేటువంటి పెన్షనే మనకి ఇచ్చేటువంటిది. ఇంకా అదనపు అవసరాల కోసం అదనపు విషయాలకి సంబంధించి అయ్యా నాకు డబ్బులు లేవు, నా జోబీలు డబ్బులు లేవు కాబట్టి 10 రూపాయలు ఇవ్వంటే అటు ఇచ్చే దాతలు ఎవరు లేరు. ఆ దాత ప్రభుత్వమే కావచ్చు. ప్రభుత్వము ఇప్పుడు ఎట్లాగా నాకు పింఛన్ ఇస్తుంది, ఆ పింఛన్ డబ్బులతోటి నేను ఎంత చేస్తున్నా. ప్రజా సమస్యలపై పోరాడేటప్పుడు మీ మీద నమోదైనటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి సార్? ప్రస్తుతం ఏమైనా ఉన్నాయా? అన్ని కొట్టేశారా? తెలంగాణ కావాలని జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కేసులు పెట్టారు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. వాటిని ఈ తెలంగాణ కావాలని కొట్లాడిన టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాటిని ఏమైనా కొట్టేసిందంటే కొట్టేయలే. అట్లే ఉన్నాయి. అట్లాగే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు? అదొకటి ఉంది. ఇప్పుడు మేము ఈ ఆందోళన పోడుకు సంబంధించి పట్టాలు కావాలి, పోడు భూములకి సంబంధించినటువంటి దాంట్లో అటువంటి అన్ని 2-3 కేసులు ఉన్నాయి. సార్ ఇప్పుడు మీ వైఫ్ అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా ఏ రోజైనా మీతో నాన్న మనం ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు 3 సార్లు 4 సార్లు గెలిచారు, మనం కూడా సంపాదించుకుందాం, కాస్త కోస్త వెనకేసుకుందాము, మనకు కాకపోయినా మన పిల్లలకైనా ఉపయోగపడుతుంది, కానీ మీ భార్య ఎప్పుడు మీతో చెప్పలేదా? అంటే 1 రూపాయి సంపాదించుకోవాలనే ఆలోచన మీ ఎప్పుడు చేయలేదా ఇంట్లో? నాకు సంపాదన విషయంలో ఎటువంటి ఆశ లేదు. ఒకటి, నా కుటుంబమే పేద కుటుంబం. నా చుట్టూ ఉన్నటువంటి జనం అంతా పేదోళ్ళు. వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి టైంలో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి తప్పుడు విధానాలన్నిటిని వ్యతిరేకిస్తున్నటువంటి నేను వాళ్ళు ఇచ్చినటువంటి ఆ హోదాని, ఆ పదవిని నా కోసం, నా ప్రయోజనం కోసం, నేను ఇది చేయడం కోసం నాకెప్పుడు అటువంటి ఆలోచన రాలేదు. మా వాళ్ళకి ఎప్పుడు అటువంటి ఆశలు పుట్టలేదు. పేదోళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం, పేదోళ్ళలో మనం ఒకలం. ఆ పేదోళ్ళ సమస్య పరిష్కారం కాకుండా, పేదోళ్ళ బాగోగులు లేకుండా మనకు బాగోగులేవు అనేటువంటి ఎట్లా సంతరిస్తాయి? అటువంటి ఆశలు కానీ, అటువంటి ఆలోచనలు కానీ నాకు కానీ, నా కుటుంబానికి కానీ రాలేదు. సార్, ఏ మనిషి అయినా ఆశాజీవి. 100 కోట్లు ఉన్న వ్యక్తి కూడా ఇంకా సంపాదించాలి, ఇంకొక 200 కోట్లు సంపాదించాలి అనే ఒక ఆలోచనతో ఉంటాడు మనిషి, ఆశాజీవి. మీరు ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా అయినప్పుడు సరే, అప్పుడు మీకు సంపాదించాలనే ఆలోచన మీకు రాకపోవచ్చు.
సెకండ్ టర్మ్ అయినా, థర్డ్ టర్మ్ అయినా, ఫోర్త్ టర్మ్ అయినా, ఫిఫ్త్ టర్మ్ అయినా కూడా మీకు అలాంటి డబ్బు మీద వ్యామోహం ఎందుకు కలగలేదని ఒక ఆలోచన నాకైతే వస్తుంది సార్. అసలు ఎలా ఈ వ్యక్తి ఎలా 5 సార్లు ఎమ్మెల్యే అయినా, ఈరోజు ఒక వార్డు మెంబర్ అయితే కూడా ఒక 20 లక్షలు ఖర్చు పెడితే వార్డు మెంబర్లు గెలవడానికి మరలా ఏదో వర్కులు చేసి, కాంట్రాక్ట్ వర్క్ చేసి, ఆ వర్కులు చేసి, ఈ వర్కులు చేసి కనీసం ఒక 50 లక్షలైనా సంపాదిస్తున్నాడు. అతను పెట్టిన ఖర్చుతో పాటు ఇంకొక 20 లక్షలు అదనంగా సంపాదిస్తున్నాడు. 5 సార్లు ఎమ్మెల్యేగా మీరు అంటే దాదాపుగా 25 ఏళ్ళు ప్రజా జీవితంలో మీరు ఉండి ఒక్క రూపాయి కూడా వెనకేసుకోకుండా ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ 0 అంటే సంపాదించుకోవాలి అక్రమంగా అనేది నా ఉద్దేశం కాదు. అసలు ఎలా మీకు పాసిబుల్ అయింది అనేది నా యొక్క ప్రశ్న సార్. ఇలా మీరు అనటమే కాదు, ప్రతి ఒక్కరు కూడా నన్ను అడుగుతున్నారు, ఏంటి నువ్వు ఇట్లా 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అంత ఆర్థిక వెనకబడతనంతో ఎట్లా ఉంటున్నారు, అది ఏంటి అనేది మమ్మల్ని అడుగుతున్నారు. మేము చెప్తున్నాం, నిజంగానే 6 సార్లు ఈ నియోజకవర్గంలో మా పార్టీ గెలిచి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రాణాలు త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళ చరిత్రని చూస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఏమన్నా మెరుగైనటువంటి ఇది ఉందా అని అంటే చంపడం కోసం చూస్తున్నారు కానీ వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటని ఆలోచించే వాళ్ళు లేరు. అటువంటి పాలకులు, అటువంటి ప్రభుత్వాలు ఇక్కడ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. అటువంటి పరిపాలనలో మగ్గుతున్న మేము బాగుపడాలని అటువంటి ఆశ ఉన్నా, బాగుపట్టది కావాల్సినటువంటి వనరులున్నా అవి మనకు ఉపయోగపడే పద్ధతులు లేవనేటువంటిది మేము చూస్తున్నాం. ఇప్పుడు 5 సార్లు 6 సార్ల నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పటికీ ఆ దరిద్రం అట్లే ఉంది. పేదోనికి ఇలా పేదోడు ఒకనాడు రూపాయన్నర కూలోడు, ఒకనాడు 100 రూపాయల కూలోడు, ఇవాళ 1000 రూపాయల కూలోడు. అయినా 1000 రూపాయలు కాదు, 2000 కూలి ఇచ్చినా వాడి దరిద్రం పోటాలే. వాడు కడుపు నిండా తింటలేడు, ఒంటి నిండా బట్టలు వేసుకునేటట్లేడు, వాడి కుటుంబాన్ని సవ్యంగా నడిపించేటట్లేడు. ఇది పెరుగుతూ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, వనరులు పెరుగుతున్నాయి, కానీ పేదరికంలో ఉన్నటువంటి పేదరికాన్ని మాత్రం సమూలంగా జరగట్ల. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళు సంపాదన దోచుకోవటం ఇదే జరుగుతుంది తప్ప ప్రజా సమస్యలపై ఎవరో ఆలోచన చేయట్లా. ఎవ్వరు ఆలోచించలేరు. వాళ్ళు ఎంతసేపటికి ఇవాళ మీరు అన్నారే ఇన్నిసార్లు గెలిచి మీకు ఆదాయం ఆర్థిక వనరు ఏమైంది అంటే బ్రహ్మాండమైనటువంటి ఓనర్లు ఉన్నాయి. ఇవాళ ఎట్లా పడితే అట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు. అవును సార్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కానీ, ఇవాళ నాతో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులను చెప్పుకునేటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లయ్యారు, ఆ ప్రజాప్రతినిధి కావటానికి వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఇవాళ సర్పంచ్ కావాలన్నా లేదు, రేపు ఎమ్మెల్యే కావాలన్నా లేదు, ఎంపీ కావాలన్నా పోటీలు పడుతున్నారు. నేను నిలబడతా, నేను నిలబడతా అని, నన్ను నిలబెట్టండి, నాకు సీట్ ఇవ్వండి అంటే. మరి మాకు అటువంటి సిస్టమ్ లేదు. మా పార్టీ ఏ మూల నుంచో, ఏ గుడిసె నుంచో ఎవరినో ఒకరిని పార్టీ ప్రకటిస్తుంది. ఆ పార్టీ ప్రకటించినటువంటి వ్యక్తిని ఈ ప్రజలందరూ ఆ పార్టీ తోటి ఉన్నటువంటి, ఆ పార్టీతో బ్రతుకుతున్నటువంటి వీళ్ళందరూ ఆ పార్టీ చూపించిన వ్యక్తికి ఓట్లు ఇస్తారు, వాళ్ళని గెలిపించుకుంటారు. అట్లా నేను మరి డబ్బులు పంచినోడి కాదు, నాకు టికెట్ కావాలని అడిగినోడి కాదు, మద్యం కూడా పంచలేదు. నాకు వీళ్ళందరూ ఓట్లేయండి మీకేదో చేస్తానని నేను చెప్పలే. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సాగుతున్నటువంటి ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ఉంది. ఆ పార్టీ మనకందరికి పనిచేస్తుంది, వాళ్ళందరి కోసం పనిచేస్తుంది. ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా కావచ్చు, ఆయన్ని ఎన్నుకుంటే పార్టీ ఆయన నడిపిస్తుంది, పార్టీ ఆయన్ని ఏం చేయాలో చెప్తుంది. ఆ పార్టీ అట్లా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ ఇచ్చినటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. అట్లా 78లో ఎన్నికలు జరిగినప్పుడు చేపల ఎర్రయ్య అనేటువంటి వ్యక్తిని మా పార్టీ నిలబెట్టింది. మా ప్రజలందరూ ఓట్లేశారు, గెలిచాడు. గెలిచిన తర్వాత జరిగింది ఏంటి? ఆయన అన్నిటికీ
నిలమైపోయాడు. సరెండర్ అయిపోయాడు. గవర్నమెంట్ వాళ్ళు ఏది చెప్తే అలా ఏది చెప్తే చేసుకుపోయారు. గవర్నమెంట్ చెప్పింది అదే గవర్నమెంట్ ఆయన్ని నిలబెట్టి దాసోహం అయిపోయాడు. ఆయన నిలబెట్టి గెలిపించినటువంటి ప్రజల్ని మర్చిపోయాడు. ఆయన్ని నిలబెట్టి గెలిపించినటువంటి పార్టీని మర్చిపోయాడు. అంటే మీకంటే ముందు మీరు గెలవకంటే మాకన్నా 78లో ఆయన్ని మా పార్టీ ఎట్లాగో తిప్పలబడి గెలిపించుకున్నాం కదా ఉండనీలే అని అనుకోలే. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఓడించారు కూడా, ఎలగొట్టేశారు. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉండగా కూడా సస్పెండ్ చేశారు, ఎలగొట్టేశారు. పార్టీ నుంచి ఎలగొట్టారు, పదవి నుంచి వెళ్ళి కొడితే పోయి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో నిలబడి ఉండి ఆ 5 సంవత్సరాలు పూర్తి చేసిండు. ఆ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చినటువంటి 83 ఎన్నికల్లో మళ్ళా మా పార్టీ నన్ను అభ్యర్థిగా నిలబెట్టింది. మళ్ళా ఆ పార్టీ చెప్పినటువంటి వ్యక్తినే గెలిపించుకున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు. లోకల్ ఎమ్మెల్యేతో సత్సంబాలు ఉన్నాయా సార్ కనకయ్య గారితో? ఇప్పుడా ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంతే. అంతే, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాం. సంబంధాలు ఏం లేవు. ఆయన ఉచిత పథకాలను ప్రకటించుకుంటూ ఆ బోర్డు పెట్టుకొని బతుకుతాడు. మా పద్ధతిలో మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాం. ప్రజల నిత్యావసరమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కూలికి సంబంధించి, రైతుకి సంబంధించిన రైతు పండించిన పంటల ధరలకు సంబంధించి, రైతుల్ని మోసం చేస్తున్నటువంటి విషయాలలో మేము ఎప్పుడూ నిమగ్నమై ఉంటున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నానా, లేదు ఒక ఊరేగింపునా, లేదు ఒక బహిరంగ సభన, ఏదో రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ మా పని మేము చేసుకుంటాం. అభివృద్ధి ఏమన్నా చేస్తున్నారా నియోజకవర్గంలో? మేము చేసిన అభివృద్ధి కనపడుతుంది అంతే. ఈ కాన్స్టిట్యున్సీలో మేము ఈ 20 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అక్కడక్కడ మా పార్టీగా చెర్లు పోసింది. గవర్నమెంట్ కు సంబంధం లేనటువంటి పద్ధతిలో మా పార్టీ చెర్లు పోసింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఒక ప్రజాప్రతినిధి గెలిపించుకుంటూ అన్ని గ్రామాలకు రోడ్లు తీసుకుపోయాం, అన్ని గ్రామాలకు కరెంటు తీసుకుపోయాం, అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగులు పెట్టించాం. ఇంతకుముందు అక్కడ ఆ గ్రామాలలో స్కూల్ అనేది లేదు. మా పార్టీ క్యాడరు ఆ గ్రామాల్లో పనిచేస్తూ చదువు మీద ఆసక్తి ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పడం, ఆ పద్ధతిలో జరుగుతున్నటువంటి క్రమంలో పార్టీ ఈ ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధ్యం వహిస్తున్నటువంటి సమయంలో అన్ని గ్రామాల్లో స్కూళ్ళు, అన్ని గ్రామాల్లో టీచర్లు, అన్ని గ్రామాల్లో వాటికి కావాల్సినటువంటి బిల్డింగులు ఇవన్నీ చేశాం. అట్లా 86లో ఎన్టీ రామారావు మండలాలు చేసిండు. ఆ మండలాలకు సంబంధించినటువంటి విషయంలో మండలం ఆఫీసు కట్టడానికి భూమి కావాలి, ఎంఆర్ఓ ఆఫీసు కట్టడానికి భూమి కావాలి, ఆడొక హాస్పిటల్ కావాలి, ఆ పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళకన్నిటికీ కావాల్సినటువంటి హాస్టల్స్ కావాలి. ఇటువంటివన్నీ కూడా వెంటబడి చేశాం. మాకు ఆ గవర్నమెంట్ అంతకన్నా ముందున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు ఏంటి అని అంటే, అప్పుడు మాకన్నా ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేయలేదు, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేదు. ప్రజాప్రతినిధులు అడగలేదు, పాలకులు చేయలేదు. మేము 83 నుంచి మొదలుకొని వెంటబడి, అధికారులు వెంటబడి, మంత్రులు వెంటబడి, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన సమస్యల ప్రస్తావన తీసుకొచ్చి వాటన్నిటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పనిచేయించుకున్నాం. పాలకులు ఏ దృక్పథంతో ఉన్నా, పాలకులు ఏ పద్ధతుల్లో ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులతో మాత్రం పనిచేయించుకున్నాం. అధికారులందరూ కూడా మేము అడిగేటువంటిది, మేము చూపించేటువంటి జెన్యున్ ఇష్యూస్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. ఎట్లా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది అని దానికి వస్తే, ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎట్లున్నాయో ఈ ప్రభుత్వాలు అంతే ఉన్నాయి. కేసీఆర్ గారి గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గారి పాలనకి ఎన్ని మార్కులు? ఇప్పుడు కేసీఆర్ గారి పాలన చూశారు, 10 ఏళ్ళు చూశారు. ఆయన పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు 100కి? మరి
ఆయనకు వాళ్ళకు మార్కులు లేవు, లేవు. వాళ్ళకి అంటే మార్కులు కనీసం ఎంతో కొంత 50% అన్న ప్రజలకు ఇద్దరు ఒకటే. ఆయన రుణమాఫీ అని ఏం చేసిండు అంటే 10 సంవత్సరాల కాలంలో ఏ రైతుకి రుణమాఫీ కాలే, వడ్డీ మాత్రం మాఫీ చేస్తూ వచ్చిండు. ఈయన 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు. ఎంతమందికి మాఫీ చేసిండంటే నిన్నటి దాకా దానికి సంబంధించిన లెక్కలు పూర్తి కాలే. ఇంకా ప్రజాప్రతినిధి ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దాన్ని నిలబెట్టుకోవాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు కదా, 10,000 ఎక్కువ ఉంటే అది మాఫీ కదా, మరి అదేంటి? నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నావు, నాకు 10 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు మాఫీ చేయరాదు? ఆ మిగిలిన 8 లక్షల సంగతి ఏందో ఆ బ్యాంక్ కోడ్ నేను చూసుకుంటా. నాకు 2 లక్షల 10,000 అప్పు ఉంది, 10,000 కట్టు, నీ 2 లక్షలు మాఫీ చేస్తానంటాను. ఇదేంటి? అట్లా 10,000 కాదు, 2,50,000 ఉన్నాయి, 2,25,000 ఉన్నాయి, 2,20,000 ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకందరికీ మాఫీ కాలే. ఇదేంటి అంటే ఆ పైన ఉన్న డబ్బులు కట్టమంటాను. కట్టలేకనే కదా పెండింగ్ ఉన్నది ఈ బ్యాంకులో. నువ్వు మాఫీ చేస్తాను, అవి మాఫీ చేయి, మిగిలిన అప్పు ఏదైనా ఉంటే బ్యాంకు రైతు చూసుకుంటాడు. ఇది అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు రైతు భరోసా, రైతు బంధు అని ఆయన అన్నాడు, రైతు భరోసా అని ఈయన అంటుండు. 15,000 ఇస్తున్నాడు ఆయన. 10,000 ఇస్తే ఈయన 15,000 ఇస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేప్పటికి ఏమైంది? కేసీఆర్ రాష్ట్రాన్ని అంత అప్పులు కుప్ప చేసిండు, అందుకే నేను దీన్ని పూర్తిగా చేయలేకపోతున్నా, 12,000 ఇస్తున్నా అన్నాడు. 12,000 ఎంతమందికి ఇచ్చిండు? ఏందని దానికి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఎవరికి ఇచ్చిండు, ఎవరికి సాయం చేసిండు అని. వీళ్ళు అన్నారు నువ్వు గుంటలకి, చెట్లకి, పుట్టలకి, రోడ్లకి, వీటికి అన్నిటికి ఇచ్చినావు, కోళ్ళ పారాలకి వీటికి ఇచ్చినావు, మేము వాటన్నిటికి ఇయ్యము, దున్నుకొని వ్యవసాయం చేస్తున్నట్టు భూమికి ఇస్తా అని చెప్పి ఎంతమందికి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు అని దానికి వస్తే ఇప్పుడు నాకు ఇవ్వలే, నాకున్నదే ఆ కొత్తపూడి 6 ఎకరాలు, ఈ 2 ఎకరాలు అంతే, ఇంకేం లేవు. ఇంకా లేదు. ఏమని ఇయ్యలేదు? ఎందుకు ఇయ్యలేదు? కారణం ఏంది? పోడు భూమికి ఏం పట్టాలు లేవు అంటున్నాడు. పట్టాలు ఎవరు ఇయ్యాలా? ఇంతకుముందు కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ మంచోడు అనాలి. ఎందుకంటే ఆయన సర్వే చేపించిండు, సర్వే రిపోర్టు ప్రకారంగా రైతు బంధు ఇచ్చిండు 6 ఎకరాలకు కూడా. ఈయన పట్టా హక్కులు వచ్చినాయి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టా బుక్కులు వచ్చినాయి. ఆ పట్టా వచ్చినటువంటి భూములన్నిటికీ ఇప్పుడు ఈయన రైతు భరోసా ఇవ్వాలి కదా, లేదు. ఆ పద్ధతుల్లో ఇంకెంతమందికి ఇవ్వాలి? నాలాంటి వాడికే లేదు అంటే ఇంకెంతమందికి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కేసీఆర్ గవర్నమెంట్ లో ఎన్నికల టైం దగ్గరకు వచ్చిందని చెప్పి సర్వే చేయించిండు, 14 లక్షలు పొడి భూమి ఉందని తేలింది. పట్టాలు ఇస్తానా అన్నాడు, 4 లక్షల మందికి ఇచ్చాడు, 4 లక్షల ఎకరాలకు ఇచ్చిండు. ఇంకా 10 ఎకరాలు అట్లే ఉన్నాయి, 10 లక్షల ఎకరాలు అట్లే ఉన్నాయి. వాటికి మరి సర్వే జరిగింది, రిపోర్ట్ ఉంది, ఆ ప్రకారంగా రైతు భరోసా ఇవ్వాలి, దాటికి అన్నిటికీ పట్టా హక్కులు ఇవ్వాలి. ఇంకా ఫారెస్ట్ వాళ్ళు పోయి ఇది ఫారెస్ట్ భూమి అని అంటున్నాడు, ఇది ఫారెస్ట్ భూమి కాబట్టి మేము చెట్లు పెడతాం అంటున్నాడు, హరితహారం పేరుతో అడిగి పెంచుతాం అంటున్నారు. వాళ్ళకు అడ్డమైనటువంటి దాన్ని దున్నుకొని బతుకుతున్నటువంటి ప్రజల మీద పోలీస్ ఫోర్స్ని తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారు. దీని ఏమనాలి? ఇటువంటి సమస్యలని మా ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఒక 4 సార్లు కలవడానికి వెళ్తే ఆయన మీకు అవకాశం ఇవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుండి మొదలుకొని మా పోడు భూములకు పట్టాలు కావాలని, మిగిలిన భూములన్నిటికి పట్టాలు ఇవ్వాలని ఆయన చేసినటువంటి హామీలు, వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని చెప్పి మాకు గోదావరి నీళ్లు, అది ఏ విషయం మీద వెళ్ళి మీరు మెమరాండం, గోదావరి నీళ్లు మా ఇల్లెందుకు రావాలి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి అనుసంధానం చేశారు, మంజూరీ ఆర్డర్ వచ్చింది. ఆయన 2 సంవత్సరాలనే పూర్తి చేస్తున్నాడు,
రెండోసారి ముఖ్యమంత్రి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. దాని కేసీఆర్ ఇంకా పక్కన పెట్టేశారు. దాన్ని ఏం చేయకుంటే ఏం చేసిండు, రీడిజైన్ పేరుతోటి ఇటు రావాల్సిన నీళ్ళని ఇంకా గోదావరి పక్కమిటే కాలువలు దోకపోతున్నారు. మరి మీరు వెళ్ళి మెమోరాండం ఇస్తే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎందుకున్నట్టు మరి? మేము ఆ నీళ్ళ కోసం 2009లో గెలిచినటువంటి వాళ్ళు కానీ, 2014లో గెలిచిన వాళ్ళు కానీ, 2018లో గెలిచిన వాళ్ళు కానీ పట్టించుకోకపోవటానికి కారణం ఏంటో మనకు తెలియదు. వాళ్ళు అడగటం చేతకాకనా, ఆడ ఇనేవాడు లేకనా మొత్తానికి అది జరిగింది. అందుకనే ఈయన గెలవగానే నేను ఇవన్నీ పట్టుకొని బయలుదేరా. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి, ఆ బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్ప మిగిలిన వాళ్ళం అందరం కలిసి పోయాం. 5 సార్లు 6 సార్లు పోయా. ఎప్పుడు పోయినా ఆయన దగ్గర ఉండేటువంటి అధికారులు ఇవాళ వీలు పడదని చెప్తూ పోతున్నారు. మరి మేము ఈ నుంచి పోవటం రావటం అంటే ఒక కారును పట్టుకొని పోవాలా, ఆ కారులో డీజిల్ పోసుకోవాలా, రావటానికి పోవటానికి ఒక 10,000 కావాలి. అక్కడ హోటల్లో ఉండాలి. అక్కడేమన్నా ఉందామంటే మరి ఆడ హోటల్లో అదేం ఉత్తగానే ఉండేది కాదు కదా. యానో ఈ ఇల్లెందులో అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటాం, మరి ఆడ ఉండలేము కదా. అట్లా 5-6 సార్లు కలిసాం. బాధపడ్డారా సార్? 5 సార్లు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు, కలవకుండా వెనక్కి తిరిగి వచ్చినప్పుడు బాధపడ్డారా? బాధపడ్డదికి ఏముంది, ఏం లేదు, మళ్ళొద్దాం పండి వెళ్ళిపోవటమే. ఇంకా లేదా ఒక మాజీ ఎమ్మెల్యేని, నాకే ఒక ముఖ్యమంత్రిని కలవటానికి ఇన్ని సార్లు పడుతుంది, ఇక కామన్ మ్యాన్స్, సామాన్యులు ఇంకెంత ఇబ్బంది పడతారనే ఫీలింగ్ వచ్చిందా మీకు? ఆ ఫీలింగ్ కి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఏదో పని మీద ఏదో కార్యక్రమం తీసుకొని ఏదో పత్తుల్లో పోయేవాళ్ళం. అవన్నీ మేము చేసే ఆందోళనలు కానీ, మేము చేసే పోరాటాలు కానీ అవన్నీ వెంబటే సాల్వ్ అవుతున్నటువంటి ఆశ లేనటువంటి వాళ్ళం. అవి ఎప్పుడు సాల్వ్ కావట్లేదు. ఒకదాని పరిష్కారం చేసుకుంటూ పోతే ఒకటి పుట్టుకొస్తుంది. అటువంటి పద్ధతుల్లో ఉన్నాం. ఆ పద్ధతిలో తిరుగుతున్నటువంటి క్రమంలో లాస్ట్ సారి ఎట్లాగా నేను ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి వీళ్ళందరినీ చూసిన వాళ్ళందరి దగ్గరికి అక్కడికి పోగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అధికారులు పంపించేవాళ్ళు. పోదాం, ఇంటి దగ్గరికి పోదాం అని చెప్పి, పర్మిషన్ అడగకుండా పోదాం అని చెప్పి పోతే, ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఆ రోడ్డు దగ్గర రాగానే సెక్యూరిటీ వాళ్ళు చలో మీ ఇక్కడ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, లిస్ట్ లో మీ పేరు, ఆ లిస్ట్ లో మీ పేరు లేదు సార్ అని చెప్పాను అన్నది. ఎట్లా మరి ఆయన కలవాలి కదా, ఎట్లా అంటే సార్ మేమేం చేసేది లేదు సార్, మరి ఇప్పుడు నేను పోతే ఏమన్నా నష్టమా, ఏమన్నా ఇబ్బంది అని అంటే, సార్ ఇందులో పేర్లు ఉంటేనే పోవాలి సార్, వాళ్ళనే పంపిస్తాం సార్. ఆ పద్ధతుల్లో చేశారు. ఏదైతే మొత్తానికి బయటికి వెళ్తాడు ఇక అంటే, మేము అక్కడ తనకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేని. ఓకే, మీకు పరిచయం ఉంది. అదే సమయంలో ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నటువంటి క్రమంలో ఇందిరా పార్కులో జరిగిన ధర్నా ప్రోగ్రాంలలో ఎన్నోసార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, తెలుసు. నేను ఇక్కడ ఉంటే చూసి ఆపుతాడేమో అని చెప్పి ఆ రోడ్డు మీద నిలబడ్డారు. రోడ్డు మీద నిలబడితే 20-30 కార్లు ఒకదాని పూట ఉరికినాయి కానీ ఆగలేదు, నన్ను చూడలే. కానిచ్చి బయటకు వచ్చేసాం. ఇక మళ్ళొకసారి వద్దాం అనేటువంటి పద్ధతిలో వచ్చి మేము తయారైనాం. నాకు ఇక ఫోన్లు మొదలైనవి. మళ్ళీ ఫోన్ అందరూ ఎవరో ఒకళ్ళు చెప్పుంటారు మీరు వచ్చి వెళ్ళారని. ఆయనకి చెప్పలే, ఆయనకి తెలియదు. మన పేషి వాళ్ళే ఇదేంటి దీని ఏమంటారు, ఫోన్లలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరో ఒక వీడియో తీసి పెట్టారు. సోషల్ మీడియా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు సీఎం గారిని కలవడానికి వచ్చారట కదా, కలిశారా, కలవలేదా అంటూ, సార్ మేము వస్తాను సార్ మీ దగ్గరికి అన్నట్టు. ఓరి బాబు, నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నా,
మళ్ళీ మీకేదన్నా కావాలంటే మీతో మాట్లాడాలంటే నేను మళ్ళీ వచ్చినప్పుడు కలుగుతాను చెప్పా, వెళ్ళి వచ్చేసా. అసలు సంగతి ఏంటి అని అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో ఎట పెట్టారో తెలియదు, వైరల్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. అందరూ ఫోన్లలో చూస్తున్నారు, అందరు ఫోన్లు చేస్తున్నారు. అది జరిగినటువంటిది. ఆ తర్వాత ఇతరులే కాకుండా చాలా మంది చూసి ఇది ఏం పద్ధతి, ఒక ప్రజాప్రతినిధి ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 5 సార్లు ప్రాతినిధ్యం వహించిండు ఆ కాన్స్టిట్యున్సీకి, అక్కడ ఎందుకు వచ్చిండో ఏంటో కలవటానికి మాట్లాడటానికి కలిసి అవకాశం పెట్టడానికి ఏంటి అని చెప్పి చర్చ జరిగింది. అది జరిగింది. మళ్ళా మేము ఒక 3 నెలల తర్వాత మళ్ళా పోయాం. మళ్ళా పోతే కలిసిండు. కలిసి మా ప్రోగ్రాము మా కార్యక్రమం ఏంటంటే గోదావరి దుమ్ముగూడెం ప్రాజెక్టు నుండి నీళ్లు ఇల్లు ఎందుకు రావాలి, అది రీడిజైన్ పేరుతోటి ఇల్లు ఎందుకు రాకుండా వెళ్ళిపోతుంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాను మొత్తం కవర్ చేసేటువంటి ఈ ఫస్ట్ ఫేజ్ వరకు సైడ్కి వెళ్ళిపోయి సగం భాగానికే ఉపయోగపడుతుంది. అందుకని మాకు దీని సంగతి చెప్పమని చెప్పంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్కి చెప్పాడు, అయ్యా అదేంటో ఒకసారి పరిశీలన చేయండి, మళ్ళీ దానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకొస్తే పరిశీలిద్దాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడం జరిగింది. మాతోటి కూడా చెప్పిండు, మీటింగ్ పెట్టిస్తా, మీటింగ్ పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలతో మాట్లాడి దాని సంగతి ఏందో చూద్దామని చెప్పడం జరిగింది. సరే మేము వచ్చేసినాం. మళ్ళీ ఇప్పటికి కాలం గడుస్తుంది కానీ దాని గురించి ఏమీ లేదు. నిన్న మళ్ళా పోయా, మళ్ళా హైదరాబాద్ వెళ్ళారు. నిన్న మళ్ళా పోయినా వేం నరేందర్ రెడ్డి గారని ఆయన సలహాదారుడు, ముఖ్యమంత్రి గారు సలహాదారుడు. ఆ వేం నరేందర్ రెడ్డి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పిటిషన్ని ఈయనకి ఇచ్చాం. సార్ మేము ఎట్లాగా ఆడికి పోయేటట్లేవు, ఆడికి కలిసేటట్లేదు కదా, మీ ద్వారాగా మా పిటిషన్ని ఆయనకి పాస్ చేయండి అని చెప్పి ఆయనకి ఇచ్చాము. మళ్ళా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసాం. ఆ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఆ అధికారులకు కూడా మళ్ళా నిన్న పిటిషన్ ఇచ్చి వచ్చా. ఇది సమాధానం వస్తుందనే హోప్ ఉందా? సమాధానం రావాలి. ఇప్పటికి నేను ఎన్నిసార్లు ఎంతమందికో ఇచ్చినా ఎవ్వడు కూడా సమాధానం పెట్టాలి. ఇంతకుముందు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాకు అంత ఫేవర్గా లేకపోయినా మేమంటే గౌరవం ఉండేది, పట్టినట్టు ఉండేది, కానీ మొత్తానికి సమాధానం పంపించేవాడు. ఎన్టీ రామారావు అంతే. ఈ సమాధానాలు రావటానికి, ఈ సమాధానాల సిస్టమ్ తీసుకురావటానికి ముఖ్య కారణం ఎన్టీ రామారావు. అప్పటి నుంచే సమాధానాలు పంపిస్తున్నారు. రైతులు, ప్రజలు ఏదన్నా దరఖాస్తు పెట్టుకున్నారు, అది అయిద్దా కాదా, అయితే ఎప్పుడైతే, కాకపోతే ఎందుకు కాదు, ఈ రకమైనటువంటి సమాధానం వచ్చేది. అటువంటి సమాధానాలు ఈ కేసీఆర్ అప్పుడు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం గడిచిపోతున్నా ఈయన దగ్గర లేవు. నేను పెట్టిన కాగితాలుకి సమాధానాలే లేవు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో, ఐటీడీఏ పిఓ ఆఫీసులో సోమవారం దర్బార్ జరుగుతుంది. ఆ దర్బార్ కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వాళ్ళు నిజంగానే వెంటనే అయిదా కాదా చెప్పాలి, కాకపోతే ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి సమాధానాలు రావాలి. ఏమీ లేవు. ఆ సిస్టమే రద్దయిందా మాఫీ చేసిలా తెలియట్లా. సార్ కొంతసేపు రాజకీయాలు పక్కన పెడితే మీ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడదాం. అమ్మా నాన్న ఉన్నారా సార్? ఇప్పుడు అమ్మ నాన్న చనిపోయి ఇప్పటికి 4-5 సంవత్సరాలు. ఇద్దరు. భార్య ఉన్నారా సార్? నా భార్య ఉంది. పిల్లలు? నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2 అబ్బాయిల్లో చిన్న అబ్బాయి 94 మే 1 తారీఖు నాడు బైక్ తోటి కింద పడి చనిపోయాడు. యాక్సిడెంట్. ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయి, పెద్ద అబ్బాయి. అందరికీ వివాహాలు అయిపోయినాయి సార్? పెద్ద అబ్బాయికి వివాహం అయింది, పెద్ద అమ్మాయికి వివాహం అయింది. చిన్న అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్ లో యూనివర్సిటీ లా ప్రొఫెసర్. ఆమె కొన్నదే ఈ కారు.
మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏమి కొనలేదు సార్, కారు ఏం కొనలేదా? మా అసలు పార్టీ పార్టీ ఇచ్చిన కాదు, కారులోనే మా తిరిగారు. పార్టీ ఏ, జీబులు కొన్నాయి, ఆ జీబులో తిరిగే వాళ్ళం. జీబుకి కూడా డీజిల్ పోసుకోవటానికో లేకపోతే అదేదైనా ట్రబుల్ ఇస్తేనో సైకిల్ వేసుకొని తిరిగే వాళ్ళం. మా క్యాడర్ అంతా కూడా సైకిళ్ళతోటి గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం. సార్ ఇప్పుడు సంపాదించుకోలేకపోవటం అనేది మీ అసమర్థత అనుకోవచ్చా, లేదంటే సంపాదించుకుంటే దుర్మార్గుడు ఇట్లా దోచుకున్నాడు అనే ఒక మాట, ఆ నింద ఏదైతే వస్తుందో అది తట్టుకోలేక మీరు సంపాదించుకోలేదా, లేదంటే అసలు మీ అసమర్థత అనవచ్చా? ఎవరు అనుకుంటారో నాకు మీకు అనవసరం. ఓకే, నాకు అనవసరం. నేను పేదోడిని, నా చుట్టూన్న ప్రజలు పేదోళ్ళు. నన్ను ఎమ్మెల్యేని చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆ పేద ప్రజలు. వాళ్ళు ఇచ్చినటువంటి ఓటుతోటి ఇదై నా ఒక్కని కోసం మీ స్వార్థం కోసం ఇది చేస్తే ఎట్లా? అందుకనే ప్రజల్ని ద్రోహం చేసేవాళ్ళు, ప్రజల్ని దోపిడీ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, వీటన్నిటికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో నేను పనిచేస్తున్నా. కానీ వాళ్ళందరూ ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, కానీ మీరు లేరు. వాళ్ళందరికీ అలా నేను ఎంతో మేలు చేశాననే తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆ మేలు చేయటానికి కారణం, మేలు జరగటానికి కారణం ఎవరు అనే దానికి వస్తే మా పార్టీ విధానాన్ని నేను అమలు చేస్తూ వస్తున్నా, ఇప్పటికీ అమలు చేస్తున్నా. ప్రజలందరూ పార్టీని మర్చిపోయారా, మమ్మల్ని మర్చిపోయారంటే ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు, ఆ అవకాశవాదం వాళ్ళకి పనిచేస్తుంది. అందుకనే వాళ్ళ మీద మనకు కోపం రావాల్సిన అవసరం లే. తెలివి చెప్పాం, బతుకు తెరువు చూపించాం. బతుకుతే మళ్ళీ వీరు పడితే ఎట్లా? వాళ్ళు ఇంకా తప్పుడు పద్ధతుల్లో చేస్తారా ఏందనేది, ఆ తప్పుల్ని సరిచేయటానికి, వాళ్ళని ఆ తప్పుల నుంచి బయటపడేటానికి, ఆ తప్పుని గుర్తు చేయటానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళని మంచి దారిలో నడిపించేందుకు ప్రయత్నించాలి. కానీ వీడి నిన్నటి దాకా లేరు, వీనికి అలా మేము ఇంత భూమిని సంపాదించి పెట్టాం, ఈ భూమికి కావాల్సినటువంటి పోరాటాలని చేశాం, మా నాయకులు ఇంతమంది చచ్చారు, అంతమంది చచ్చారు, ఇంతమంది జైలు పోయారు, అంతమంది జైలు పోయారు, ఈ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, వీళ్ళు ఇప్పుడు మాకు వ్యతిరేకంగా తయారైంది చెప్పి వాళ్ళ మీద కోపం వస్తే కరెక్ట్ కాదు. వాళ్ళని సామరాస్య పద్ధతుల్లో తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తిస్తారు. మేము ఏదైతే ఈ వ్యవస్థలో మార్పు రావాలనుకుంటున్నామో ఆ వ్యవస్థ మార్పుకి మళ్ళీ వాళ్ళే పాత్రదారులు అవుతారు, ప్రజలే. సార్ జైలు జీవితం గడిపారా? జైలుకు పోలేదు. కేసులు, అరెస్టులు జరిగినాయి కానీ జైలుకి అయితే వెళ్ళలేదు. జైలు జీవితం గడపలేదు. కేసులు, అరెస్టులు, అదేలే హౌస్ అరెస్టులు ఇట్లాంటివి. సార్ ఇప్పుడు ఒక మంచి ప్రశ్న అడుగుతాను సార్. అది 5 సార్లు ఎమ్మెల్యేగా, అంటే దాదాపు 25 ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని నమ్ముకున్న కొంత అనుచరులు ఉండుండొచ్చు, వాళ్ళందరికీ మేలు చేశారా? వాళ్ళందరూ నా లేకనే పనిచేస్తున్నారు ఇప్పటికీ. అంటే మీకు సంపాదన మీద ఆశ లేకపోవచ్చు, సంపాదించుకోవాలనే ఆలోచన మీకు రాకపోవచ్చు, ప్రజాసేవ చేయాలనే ఒక కఠినమైనటువంటి దృఢత్వంతో మీరు పనిచేశారు. మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలన్న కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? నేను తయారు కావడానికి వాళ్ళే కారణం. వాళ్ళు అట్టున్నారు కాబట్టి నేను ఎట్టున్నా. అంటే వాళ్లే సార్ మనం దాచుకోవద్దు అని మీ పక్కన ఉన్న అనుచరులే చెప్పారంట. నేను వాళ్ళ తర్వాత తయారైనటువంటి సార్. ఇప్పుడు ఎక్కడ రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అయితే నేను పక్కన ఉన్న వాళ్ళు పిఏలు వాళ్ళు ఎమ్మెల్యే గారి మనిషిని అని చెప్పి, లేకపోతే ఎమ్మెల్యే గారు అనుచరుడు అని చెప్పి రౌడీయిజం రాజకీయం చేసేసి, రౌడీయిజంతోనే రాజకీయం చేస్తూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళే ఈ రోజు ఎక్కువైపోయారు ఎక్కడ చూసిన, ఆంధ్ర తెలంగాణలో. అదే వాళ్ళ నేచర్. మా నేచర్ ఇది. ఓకే, మేము దానికి వ్యతిరేకంగా బయలుదేరిన వాళ్ళం, అది చాలా దానికి వ్యతిరేకంగా తయారైనటువంటి వాళ్ళు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ మేము కూడా ఆ పిల్లగండు తత్వానికి పాల్పడితే ఇక మేమెందుకు బతికి? అందరూ ఉన్నారా సార్ మీ పక్కన? ఇప్పటికి అందరూ ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, ఉన్న వాళ్ళు మాతో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను ఉన్నారు అంతే. సార్ ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను, 1 word ఆన్సర్స్. వాళ్ళ పేర్లు చెప్తే మీ మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పండి.
ఎన్టీఆర్ గారు మొత్తానికి ఎన్టీఆర్ అందరికీ ఒక గొప్ప వ్యక్తి. నేను ఆయన దగ్గరికి ఒకసారి మా నాయకులతో పాటు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాము. మాకన్నా ముందుగానే అక్కడ చాలా మంది ఉన్నారు ఆయన ఇంట్లో. ఆయన పొద్దుగాల లేచి తయారు అయ్యి బయటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పోయి కాళ్ళు మొక్కుతున్నారు. మేము చాలా దిగాలు పడ్డాం, ఏంటి అది ఏందని. కానీ వాళ్ళందరికట ఆయన విష్ణులాగా కనపడేవాడు. ఆడున్న వాళ్ళకి మాకు ఎన్టీ రామారావు లాగా కనపడ్డాడు, కానీ వాళ్ళందరికట విష్ణులాగా కనపడ్డాడు. అట్లా ఆ గొప్పతనమే కాకుండా మొత్తానికి రాజకీయాల్ని, ఆయనకి రాజకీయ అనుభవం లేదు కానీ రాజకీయాల్ని ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. చంద్రబాబు ఆయన కన్నా ముదురు, ఆయన కన్నా రాజకీయవేత్తగా రాజకీయాల్లో ముదిరినటువంటి వాడు వ్యక్తి. ఆయన ఆ పద్ధతులు ఉండే ఆయన నిన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత ఆయన తీరంతా కూడా ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఆయన తీరంతా కూడా ప్రజలకు తెలుసు. ఆయన వర్గానికి ఉపయోగపడే పద్ధతిలో ఆయన తీరి ఉంటుంది. కాకపోతే అసలే ఏం చేయకుంటుంటే బాటంగా బయటపయలవుతాడు కాబట్టి అందులో ఒక 30 తిన్నా కానీ ఓ పావులన్నా ప్రజలకి చేయాల ఆ పత్తులో ఉన్నాడు. నిన్న ఆ జగన్ ఉన్నాడు. జగన్ మూర్ఖుడు, తండ్రి నేర్చుకున్నాడా లేదా తెలియదు కానీ బాగా దరిద్ర పనులు చేశాడు. అట్లా బ్లేమ్ అయిపోయాడు. నరేంద్ర మోడీ గారి గురించి. నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలు కూడా ఎక్కువ అవ్వలేదు సార్. ఇప్పుడు మత హత్యలు, మత రాజకీయాలు, మత గొడవలు ఆయన చేసేటి అయ్యి. ఒకప్పుడు కుల గొడవలు జరిగాయి, ఇప్పుడు కులం పోయి మత గొడవలు వస్తున్నాయి. మతాన్ని చెప్పడు, ఎప్పుడు ఎక్కడ చెప్పడు, కానీ చేసేదంతా అదంతా అదే అంతే మొత్తం. అందుకని చాలా దుర్మార్గుడు. ఇలా వచ్చే మార్చి నాటి వరకు నక్సలిజాన్ని లేకుండా చేస్తానంటాడు, కమ్యూనిజం లేకుండా చేస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి అడ్డగోలుగా ఎన్కౌంటర్లు చేసి ఎంతో మందిని చంపింది. కమ్యూనిస్టులు నక్సలిజం ఉండబట్టే ఈ రోజు రాజకీయ నాయకులు కాస్త కోస్త ప్రజలకి సేవ చేస్తున్నారు, ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చంపేస్తారో, మమ్మల్ని ఎక్కడ కిడ్నాపులు చేస్తారని. నిజంగా నక్సలిజం, కమ్యూనిజం లేకపోతే రాజకీయ నాయకులు మాట వింటారా సార్? అసలు ఎట్టెందుకు ఉంటది అసలు? అందుకనే ఆ ఇందిరాగాంధీ పోయింది కానీ కమ్యూనిజం పోలే. ఆ కమ్యూనిజంలోకి వెళ్ళి మొలిచిందే ఈ నక్సలిజం. ఈ నక్సల్ ఇట్లా లేకుండా చేస్తానంటున్నాడు. వచ్చేసారి వరకు లేకుండా పోతాడు నరేంద్ర మోడీ. ఆయన గవర్నమెంటే ఉన్నదని ప్రజలు అంటున్నారులేండి. ఆయన ఎట్లయినా దించాలని ప్రజలు కంకణం కట్టుకుంటున్నారు. ఎందుకంటే మనుషులకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మొత్తం చెల్లాచెదురు చేసేసి మత గొడవలు పెట్టి మత హత్యలు ఎక్కువ జరిగేలా ఆయన కొన్ని ఉన్నాయి. దుర్మార్గుడు. బీజేపీ, RSS. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బీహార్, ఆయన గుజరాత్ ని దుర్మార్గంగా హత్యల కుంపడి చేసిండు. అందుకనే ఆయన ప్రజలందరూ ఏదో అని చూస్తే అభిమానంతో ప్రేమతోటో వేసిన ఓట్లు కావయి డబ్బులు పెట్టుకున్నారు, భయపెట్టుకున్నారు, దుర్మార్గమైనటువంటి బెదిరింపులకి లోన్ చేశారు. ఆ రకమైనటువంటి పత్తులు మొన్న సాగు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మళ్ళా 3వ సారి అధికారంలోకి వచ్చాడు. ఈసారి మళ్ళీ పోతాడు ఖచ్చితంగా. ఇవాళ ఇదేది ఈ కర్రెగుట్టల ప్రాంతంలో చేసిన దుర్మార్గం, ఎంతమందిని చంపించాడు. వాళ్ళేమన్నా బయట నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులా, తీవ్రవాదులా? ఈ దేశ పౌరులు, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి వీటిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, దానికి కొమ్ము కాస్తున్నటువంటి, దాన్ని కాపాడుతున్నటువంటి, దాన్ని పోషిస్తున్నటువంటి ఈ పాలక వర్గాలు, ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే వీళ్ళని లేకుండా చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు. అది జరిగేది కాదు. ఇలా కొంతమంది 60 మంది 70 మంది లొంగిపోతున్నారు, నక్సలైట్లు అంటున్నారు. వాళ్ళెవరూ నక్సలైట్లు కాదు. ఆ నక్సలైట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, అమాయకులు ఆ పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక
అయ్యా మేము కూడా నక్సలైట్లమే, మేము లొంగిపోతున్నాం అని చెప్తున్నారు. దాన్ని ఓహో ఇంతమంది అంతమంది లొంగిపోయారని చెప్పి సూచించుకోవటం చేస్తున్నాడు. అది నరేంద్ర మోడీ పరిపాలన. నరేంద్ర మోడీ పరిపాలన ఈ 2 సార్లు కేసీఆర్ లాగా ఉండి చాలా చెడ్డ పనులు చేసిండు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పనులు చేస్తాడు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఫైనల్ గా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యమంత్రులకి, ప్రజలను ఉద్దేశించి మీ యొక్క అమూల్యమైన మాటలు ఏం చెప్తారు? ప్రజలకు సంబంధించి ఇది ఒకనాడు ఇది ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. అవును. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ తెలంగాణ ప్రాంతానికి ఏదో ఆంధ్ర పెత్తందారులు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి పేరుతో వచ్చినటువంటి తెలంగాణ పోరాటం 14 సంవత్సరాల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవటం జరిగింది. ఆ ప్రత్యేక రాష్ట్రం సాధించిండు కదా అని కేసీఆర్కి అధికారం అప్పచెప్తే, కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తే 10 సంవత్సరాల కాలం ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధిని చూపించిండు తప్ప ఎవరికి ఆయన అన్న మాటల్ని ఒప్పుచెప్పలేదు. ఏమన్నాడు ఆయన? నిధులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని మాట్లాడినటువంటి పేదోడికి బతుకు తెరువు చూపించలే, ఏ విద్యార్థికి సరైనటువంటి చదువును అందించలే, ఏ నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ ఉచిత పథకాలని ప్రకటించి వాటిని గొప్పలుగా చూపించుకొని కాలం గడిపారు తప్ప ప్రజలకి ఏమీ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆయన కొద్దిగా ఓపిక పడదాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హరీష్ రావు అయితే, కేటీఆర్ అయితే వాళ్ళు ఏదేదో వాగుతున్నారు. వాళ్ళది ఏంటో చెప్పుకోకుండా ఏదో వీళ్ళేదో తప్పులు చేశారని మాట్లాడుతున్నారు. వాళ్ళ కారణాడు అదే జరిగింది, వీళ్ళు అదే చేస్తున్నారు. కాకపోతే ఇంకో 4 రోజులు చూడాల్సిన అవసరం ఉంది. చూడాలి. ప్రజలు ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కిన తర్వాత ఇలా బతుకులు బరాబత్ అవుతాయి అనేటువంటిది చెప్పేది. ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తప్పులు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓహో ఆహా అని చెప్పి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్తున్నాడు. ఇంకా ఆయన మూర్ఖపు పద్ధతులు, నిజంగా మూర్ఖుడు అనాలన్నా తెలివి తక్కువ అనాలన్నా అర్థం కావట్లే. ఇంకా కొద్దిగా ఓపిక పట్టాలా. తండ్రి పరిపాలన ఎట్టుండేది, ఆనాటి కాంగ్రెస్ పరిపాలన ఎట్టుండేది, అవన్నీ బేరీ చేసుకొని వాటినన్నా అలవరుచుకొని కొద్దిగా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దానికి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేసిండ్రు అనే దానికి వస్తే ఎవరు పెద్దగా ప్రజలకు చేసింది ఏం లేదు. కానీ ఇవాళ మరీ జోబు దొంగల్లాగా తయారవుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇదేదో చేస్తున్నా చెప్తున్నాడు. అవన్నీ కూడా ప్రజలకి ఆడ అమరావతి నిర్మాణమా? అవును, అమరావతి సార్. అమరావతి నిర్మాణమా, లేదు ఆయన పార్టీ నిర్మాణమా, ఆయన వర్గం నిర్మాణం అనే దానికి వస్తే అదే జరుగుతుంది. కానీ పేదోళ్ళకి, ఆయన నమ్మిన వాళ్ళకి, ఆయనని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగినటువంటిది లేదు, జరగటం లేదు. అది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాలి. ఆ విధమైనటువంటి పాలకులకి మళ్ళొకసారి అధికారం ఇవ్వకుండా చూసుకోవాలి. ఇది అదంతా ఈడగాని ఆడగాని ప్రజలు ఇచ్చేటువంటి అధికారం అది. ప్రజలకు ప్రజాస్వామ్యం పేరుతోటి ఓట్లు, ఎన్నికలు, ఈ ఎన్నికల ద్వారా గెలవటం ఓ గొప్ప అని చెప్తూ డబ్బులు పెట్టి కొంటున్నారు వాట్లని, బెదిరించి దండుకుంటున్నారు వాట్లని, బుజ్జగించి దండుకుంటున్నారు వాట్లని. భయపడ్డోడు, బుజ్జగింపులకి మోసపోయినోడు, డబ్బులు తీసుకొని ఓట్లేసినోడు వీళ్ళకి అధికారం అప్పచెబుతున్నారు. ఆ అధికారం అప్పచెప్పిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటి? నిజంగానే వాళ్ళ ప్రయోజనం చూసుకుంటారు తప్ప వీళ్ళ ప్రయోజనం చూడరు. థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. చాలా విషయాలు మీరు వస్తారని సార్ వచ్చిన కానీ, లేకపోతే నేను ఇవాళ హైదరాబాద్లోనే ఉండేవాడిని. ఓకే సార్. ఓకే. ఇవాళ హేమ్ నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నాడు. కానీ మీరు వస్తామన్నారు కదా, మీరు ఆంధ్ర నుండి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడతారు కదా అని నేను మీకు టైం ఇచ్చినాక ఆయన టైం చెప్పారు. ఓకే. మీకు
ఆయన ముందుగా టైం ఇచ్చినట్టయితే మేము మీది క్యాన్సిల్ క్యాన్సిల్ చేసేవాళ్ళం. చేసేవాళ్ళు. కానీ మీకు టైం ఇచ్చినాక మళ్ళా అవును. ఆయన టైం ఇచ్చిండు. సార్ నేను వాళ్ళకి టైం ఇచ్చాను, మళ్ళీ వస్తానని చెప్పిండు, రేపు మళ్ళీ వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, ఏదేమైనా Right. నమస్తే. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. రైట్. సో ఫ్రెండ్స్, ఇది 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక వ్యక్తి యొక్క రాజకీయ జీవితాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాను. మన అవర్ పీపుల్స్ కోర్ట్, ప్రజా కోర్ట్, మన ప్రజా కోర్టులో గుమ్మడి నరసయ్య గారిని కూర్చోబెట్టాను. ఈ ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేటి రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే 100 కోట్లు సంపాదిస్తున్నారండి. అలాంటిది 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన జీవితం అంతా సాధారణంగా గడిపేస్తూ సైకిల్ మీద ప్రయాణం చేస్తూ సొంత కారు కూడా ఆయన కొనుక్కోకుండా ఆయన కూతురు కొనిస్తే ఆ కూతురు కొనిచ్చినటువంటి కారులోనే ఆయన ప్రయాణం చేస్తూ హైదరాబాద్ వెళ్ళాలంటే కూడా 10,000 రూపాయల ఖర్చుల గురించి ఆలోచించి ఇటువంటి రాజకీయ నాయకులు ఈ రోజుల్లో చాలా కరువయ్యారు. ఇలాంటి గుమ్మడి నరసయ్య గారు లాంటి వ్యక్తులనైనా చూసి మిగతా రాజకీయ నాయకులు రాజకీయం నేర్చుకోవాలనేది నా యొక్క అభిలాష, ఆకాంక్ష. ఎందుకంటే చాలా అరుదండి ఇలాంటి రాజకీయ నాయకులు. గుమ్మడి నరసయ్య గారు లాంటి రాజకీయ నాయకులు ఈ ఆంధ్ర తెలంగాణలో వేలు మీద లెక్కేసినా కూడా ఒక్కళ్ళు కూడా ఉండరు ఇలాంటి మంచి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుడు. సో ఈరోజు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప రాజకీయ నాయకుడితో గంట సేపు ఇంటర్వ్యూ టైం స్పెండ్ చేసేంత అవకాశం ఆయన ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.